కోసిందా, పూత ఊసిందా, కాత గాసిందా అనేదే ఇంపార్టెంట్ తప్పితే, ఎవరు విత్తనం నాటిండ్రు, ఎవరు నీళ్లు పోసిండ్రు, మధ్యలో ఎవరన్నా అంటుగట్టిండ్రా అనే విషయం అసలు సంబంధమే లేదు అనే రీతిలా కేరళ హైకోర్టు రీసెంట్‌గా ఒక తీర్పిచ్చింది. ఒక జంటకి పెళ్లయ్యి 4 నెలలయింది. అప్పుడే ఒక సంతానం కలిగింది. దాని తర్వాత సంవత్సరం, 2 సంవత్సరాలు ఆగితే మళ్ళీ ఇంకో సంతానం కలిగింది. దాని తర్వాత 2012లో భర్త చనిపోయిండు. భర్త చనిపోయిండు గానీ, దానికి ముందు వీలునామా ఏం రాయలేదు ఆస్తి గురించి సంబంధించి. అప్పుడు కింది కోర్టు ఫస్ట్ బిడ్డకి ఏం ఆస్తి దక్కదు. 4 నెలలకే పుట్టింది. కానీ తర్వాత పుట్టిన బిడ్డకు మాత్రం మొత్తం ఆస్తి చెందుతది అనే తీర్పిచ్చింది. అప్పుడు తల్లి అట్లెట్లా కుదురుతది? ఇద్దరు పిల్లలు నాకు ఇద్దరికీ సమానంగా పంచాల్సిందే అని చెప్పి హైకోర్ట్‌కి పోయింది. అక్కడిచ్చిన తీర్పే నేనిందాక ఫస్ట్‌లో చెప్పిన కేసన్నట్టు. మొత్తం మీద హైకోర్ట్ ఏమన్నది అనంటే, పెళ్లయిన తర్వాత నెలకు పుట్టిర్రా, 4 నెలలకు పుట్టిర్రా, 5 నెలలకు పుట్టిండ్రా, సంవత్సరానికి పుట్టిర్రా సంబంధం లేదు. ఒక్కసారి పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టిండ్రు అనంటే, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలే, వాళ్ళకి సమానంగా ఆస్తి దక్కాల్సిందే. అంటిల్ అన్‌లెస్ వాళ్ళు పెళ్ళికి ముందు అసలు కలవనే లేదు అనే ప్రూఫ్ ఏమైనా చూపియగలిగితే అప్పుడు మాట్లాడదాం అని జెప్పేసి చెప్పిందనమాట. ఇంతకుముందు ఒక వీడియోలో గూడా ఒక కేసొచ్చినప్పుడు ఇట్లనే అప్పుడు బయాలజికల్ ఫాదర్ డెఫినిషన్ చెప్పిన గుర్తుందా మీకు? పెళ్లయిన తర్వాత తన భార్య లవర్‌తోని కలిసి కన్నదా? లేకపోతే ఎఫైర్ పెట్టుకొని కన్నదా? అనేది సంబంధం లేదు. ఒక్కసారి పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టిండ్రు అనంటే, ఆ పిల్లలకి బయాలజికల్ ఫాదర్ ఈ పెళ్లి చేసుకున్న పిల్లగాడే. ఎందుకంటే అక్రమ సంబంధం ఉంటది గానీ, అక్రమ సంతానం ఉండదు అనే విషయాన్నే కోర్టు చెప్పాలనుకుంటుంది.